భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు నందు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ కొప్పుల మురళి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా రక్తదాన శిబిరంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మహమ్మద్ బాషా గారు పాల్గొని మాట్లాడుతూ, పుట్టినరోజు అంటే కేక్ కటింగ్లు, పార్టీలు జరుపుకునే ఈ రోజుల్లో ఇలా పుట్టినరోజు సందర్భంగా గర్భిణీ మహిళలు, తలసేమియా, సికిల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో 25 మంది రక్తదానం చేశారని ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి, ట్రస్ట్ నిర్వాహకులు జైరాం, ఎడ్విన్ కిషోర్, బురన్ నవీన్, శ్రీకాంత్, పడిదల వంశీ, ఆనంద్, అజిత్, ఉమామహేశ్వరరావు, లోకేష్, మధుసూదన్ రావు, టి నవీన్, సారయ్య, రాజు, చంటి, భానుప్రకాష్, పవన్ కళ్యాణ్, సాయి వీరేష్, విజయ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మహమ్మద్ బాషా, సింధు ఈఎన్టీ హాస్పిటల్. ఈరోజు మన మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ కొప్పుల మురళి గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆల్రెడీ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ చేశారు, ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ అకేషన్ వచ్చేసి కొప్పుల మురళి గారి బర్త్డే అండి, జన్మదినం సందర్భంగా చేస్తున్నారు. జనరల్గా జన్మదినానికి ఎవరైనా పార్టీలు అట్లాంటివి చేసుకుంటారు, అలా కాకుండా ఇలా మంచిగా జనాలకు ఉపయోగపడే మోస్ట్ ఇంటీరియర్ ప్లేస్ అయిన భద్రాచలంలో అందరికీ ఉపయోగపడే విధంగా రక్తదానం చేయడం అనేది చాలా ఆనందంగా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ఇంకా ఆనందంగా అనిపిస్తుందండి. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఈ రోజున భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, 4 రాష్ట్రాల సరిహద్దు గల ప్రాంతమైనటువంటి భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు అనేక మంది గర్భిణీ మహిళలు తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా, వివిధ రక్తహీనతతో బాధపడుతూ వైద్యం కోసం వస్తున్న సమయంలో సరైన సమయంలో రక్తం లేక చాలామంది గర్భిణీ స్త్రీలు, తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్న పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వేసవి కాలం కావడంతో రక్తం నిల్వలు లేక కూడా బ్లడ్ బ్యాంకుల్లో చాలా ఇబ్బందిగా ఉంది. దానిలో దృష్టి ఉంచుకొని ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను అడగగానే వచ్చి రక్తదానం చేసిన ప్రతి సభ్యుడికి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రక్తదానం చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాము, కొత్త రక్తం కూడా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మ జన్మనిస్తే రక్తదానం అనేది పునర్జన్మనిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడానికి ఏకైక సాధనం రక్తదానం. ఇలా రక్తదానం చేయాలనే ఆలోచన నాకు గత 20 సంవత్సరాల క్రితం నా మనసులో ఏర్పడితే ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ రక్తదాన సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు నా జన్మదిన సందర్భంగా కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే చాలామందికి తలసేమియా పిల్లలు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతి నెలకు ఒకసారి రక్తం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, చాలామంది గర్భిణీ మహిళలు ఏజెన్సీలో రక్తహీనతతో బాధపడుతూ ప్రసవం కోసం వచ్చినప్పుడు రక్తం దొరకక కొంతమంది చనిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. భవిష్యత్తులో రక్త కొరత లేని సమాజం కోసం రక్తదానం పైన ప్రజలందరిలో అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము అడగగానే వచ్చినటువంటి డాక్టర్ మహమ్మద్ బాషా గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాము. మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 5,000 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్న యువత అందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. నేను ఇప్పటివరకు దాదాపు 57 సార్లు రక్తదానం చేయడం జరిగింది. గత సంవత్సరం గవర్నర్ తమిళసై చేతుల మీద కూడా రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం జరిగింది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాన్ని కాపాడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.